డిటివి న్యూస్‌కి స్వాగతం. స్థానిక కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పి. గన్నవరం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ విప్పర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబుకి మంచి బుద్ధి రావాలని ప్రత్యేక పూజలు చేపించారు. ఈరోజు పి. గన్నవరం నియోజకవర్గంలో పోతవరం గ్రామ శివారున వెలసినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా కనపడుతుంది ఆయన యొక్క మాటల్లో ఏంటి, చేసే చేతల్లో ఏంటి, ఇదంతా కూడా. కాబట్టి దాని అంతటికీ కూడా స్వామి ఈ రోజుతోటి ప్రక్షాళన చేయమనేసి మేమందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ గుళ్ళో స్వామివారిని కోరుకుని ప్రార్థనలు చేయడం జరిగిందనేసి మీ అందరికీ తెలియపరుస్తున్నారు. మరి కల్తీ జరిగిందని ఒక ముఖ్యమంత్రి గారు అయ్యుండి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుని ఒక నింద మోపడం జరిగింది. మరి దాని నిమిత్తమై ఈ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఈ రోజుని మరి ప్రతి గుళ్ళోనూ కూడా స్వామివారికి దగ్గర పూజలు చేయడం జరుగుతుంది. అదే రీతిలో ఈ రోజున గన్నవరం నియోజకవర్గంలో మరి చైర్మన్ గారు విప్పర్తి వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ మరి స్వామి యొక్క సన్నిధిలో, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పూజలు చేయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతిగాంచిన ఆ మహనీయుడు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి నిజంగా ఆ స్వామిని తంచుకుంటే, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని తంచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. మళ్ళీ మనం వెనక్కి తిరిగేటప్పటికి స్వామి రూపం మనకు గుర్తుండదు. ఇంకా చూడాలని తనివి తీరదనమాట. స్వామిని ఎంత చూసినా కూడా తనివి తీరదు. అటువంటి మహోన్నతమైన శక్తి గల దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ తిరుపతి కొండ మీద వెళ్తారంటే ఇప్పుడు కూడా భక్తులకి ఏనాడు కూడా ప్రసాదాల వల్ల కానీ, మరి ఆ అన్నప్రసాదం జరుగుతుంది దానివల్ల కానీ ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కూడా కలిగిన పరిస్థితి లేదు ఈ రోజు వరకు కూడా. మరి అటువంటి